హాయ్ ఫ్రెండ్స్, హలో ఎవరివన్, వెల్కమ్ టు మై ఛానల్. 1 వీక్ అయిపోతుందేమో నేను వీడియోస్ పోస్ట్ చేసి. ఫుల్గా పండగ సీజన్ దగ్గరలో ఉంది కదా, బ్లౌజెస్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ వ్లాగ్లో నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము. అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఈరోజైతే అయ్యప్ప స్వామి భిక్ష అయితే పెడుతున్నారనమాట. అంటే పూజలా కాకుండా చిన్నగా భిక్ష అనమాట పెడుతున్నారు. ఇంకా అక్కడైతే మా పిన్ని వాళ్ళు ముందైతే ద్వారానికి తోరణాలు, దేవుడికి బంతిపూల దండలు గుచ్చారనమాట. నేను వెళ్ళేసరికి ఇంకా గుచ్చుతున్నారు. ఇంకా నేనైతే వీడియో స్టార్ట్ చేశాను కదా, యూట్యూబ్లో వచ్చిందే లేదు, పోయిందే లేదు. యూట్యూబ్లో వీడియోస్ మాత్రం ఆపనన్నట్టుగా జోకులు వేసుకుంటున్నారనమాట నా మీద. మరి చూడండి, సబ్స్క్రైబ్ చేయండి మీరైతే. తర్వాత అవి అయిపోయిన తర్వాత పెద్దగా పని ఏం లేదనమాట. అందుకని చెప్పి మేము అందరం ఒక దగ్గర కలిసామంటే మీటింగ్ అయితే పెడతాము. అలా మీటింగ్ అయితే పెట్టుకుంటున్నాము. ఇక్కడ అమ్మమ్మ వచ్చి అరిటాకులు అవి క్లీన్ చేసుకుంటుంది. ఇంకా వంటగదిలో బాప్ప స్వామి వచ్చి మామయ్య స్వామి వచ్చి వంట అయితే చేస్తున్నారనమాట. మామయ్య స్వామి వంట చాలా బాగా చేస్తారు. వాళ్ళ సన్నిధానంలో కూడా మామయ్య స్వామి చేశారంట వంట అంతా కూడా. తర్వాత ఫలదానాలు, ఆకు ఒక్కలు మేమైతే సర్ది పెడుతున్నాం అనమాట. కాసేపటి తర్వాత అందరం ఎక్కడున్నా కూడా ఇలా లేడీస్ అందరం ఒక దగ్గర, జెంట్స్ అందరూ ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. లేదంటే అందరం ఒకే దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటాం అనమాట. ఏదైనా పని చేసేటప్పుడు కూడా అందరం ఒక దగ్గర ఉంటే ఇలాగే కలిసి ఒక దగ్గర ఉండి చేసుకుంటూ ఉంటాము. తర్వాత ఇక్కడ స్వామి క్యాబేజీ ఫ్రై చేశారనమాట, డీప్ ఫ్రై. అసలు ఎంత బాగున్నాయంటే వంటలు, హోటల్ ఫుడ్ కూడా సరిపోదనమాట, అంత బాగున్నాయి. వంటలన్నీ అయిపోయాక స్వామి వచ్చేసారనమాట, స్వాములందరూ కూడా. ఇంకా స్వాములందరికీ కూడా అందరం కాలు కడిగి ఆశీర్వాదం అయితే తీసుకున్నాము. ఇంకా కాళ్ళు అయితే కడిగేటప్పుడు చుట్టూ తిరగాలన్నమాట, ఎందుకంటే బొర్రెలు అయితే ఉండకూడదు కదా స్వాములకి. అండ్ కాలుకి మన చేతులు కూడా తగలకూడదని కొంచెం జాగ్రత్తగానే కడిగాము. ఇంట్లో అందరం కూడా స్వాములందరికీ కాలు కడిగి ఆశీర్వాదం అయితే తీసుకున్నాము. ఇంకా స్వాములందరూ ఇంట్లోకి వచ్చి మా స్వామి అయితే కొద్దిగా దీపం వెలిగించి పూలు వేసి మంత్రాలు కొద్దిగా స్వాములు చెప్తుంటే గురుస్వాములు భిక్ష స్టార్ట్ చేశారు. ఇంకా స్వాముల భిక్ష మేము భోజనం చేసేటప్పటికి 3 అయ్యింది. అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మేము ఇంటికి వచ్చేసరికి 5 అయ్యింది. ఇది ఈరోజు వ్లాగ్. ఈ వ్లాగ్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.